టీటీడీలో గోవులు చనిపోవడంపై వైఎస్ఆర్సీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మత కల్లోలాలు సృష్టించే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుందని కూటమి నేతలు ఆరోపణలు చేస్తుంటే గోవులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదంటుంది వైసీపీ. హైందవ ధార్మిక రాజధానిలో శ్రీవారి గోశాలలో ఆవు అల్లాడిపోతుంటే ఇది ఏ ధర్మ పరిరక్షణ? ఇది ఏ ధర్మ పరిరక్షణ అని అడుగుతున్నాం మేము. గోధర్మం కాపాడలేని వారు గోవిందుని ధర్మం కాపాడుతారా? రక్షణకి, హైందవ ధర్మ పరిరక్షణకి, హిందూ ధర్మాన్ని ఎవరైనా పరిరక్షించినారంటే, వేల కార్యక్రమాలు జరిపినారు అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి గార్ల పాలనలో తప్ప చంద్రబాబు గారి పాలనలో ఏ ఒక్క మంచి పని జరగలేదు. జరిగిన మంచల్లా గోహత్యలు తప్ప మరొకటి కాదు. ఇదిగో ఈ సాక్ష్యమని తెలియజేస్తూ హైందవ ధర్మ ఉద్యమకారులందరినీ కూడా ఒక్కసారిగా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, గోమాతకు జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని చూడండి. అది కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేశవాళి గోవుకు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలోనే జరుగుతున్నటువంటి ఈ ఘోర కలిని చూడండి అనని. మరోవైపు టీటీడీ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు పెడతామన్నారు హోంమంత్రి అనిత. చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత కల్లోలాలు, కుట్రలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని అన్నారు హోంమంత్రి అనిత. ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు